ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 34వ వచనం. హోప్ ఇన్ ద లార్డ్ అండ్ కీప్ హిస్ వే, హిస్ ఎగ్జాల్ట్ యూ, ఇన్హెరిట్ ద ల్యాండ్. సామ్స్ చాప్టర్ 37 వర్స్ 34. ఈరోజు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు కనిపెట్టేవారు ఏ రోజు కూడా సిగ్గుపరచబడరు. ఆయన మార్గములో నడిచేవారు ఎప్పటికీ త్రోవ తప్పరు. ఆయన వాక్యానుసారంగా జీవించినందుకు దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు అని ఈరోజు ఇవ్వబడిన లేఖన భాగమును బట్టి మనము సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలముగా ఉన్న మనము చాలా సందర్భాలలో దేవుడు మన ఎడల జరిగించే కార్యముల కొరకు వేచి చూడలేము. ఇంకెప్పుడు జరుగుతుంది అని విసుగుతోనే ఉంటాము, కానీ దేవుని కోసం కనిపెట్టలేము. దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నాము, అయినప్పటికీ దేవుణ్ణి తృణీకరిస్తాము. మనుషుల కోసం ఎంతగానో వేచి చూస్తాము. వారు మనకు సహాయం చేస్తారు అంటే చాలా రోజులు, ఎన్ని రోజులైనా పడిగాపులు కాస్తాము. వారి నిర్ణయం చెప్పేంత వరకు సహనం కలిగి ఉంటాము. ఏదైనా అప్లికేషన్ పెట్టామనుకోండి, దానికోసం మనమంతా కూడా వెయిట్ చేస్తాం కదా. వీసాల కొరకు, పాస్పోర్ట్స్లు, ఇలా గవర్నమెంట్ డెసిషన్స్ కోసం ఎంతగానో ఆతురతగా ఉంటాం కదా. మరి చాలా విషయాల్లో ఈ లోక సంబంధమైన వాటిలో వెయిట్ చేసే మనము దేవుని కోసము, ఆయన మన పట్ల తీసుకునే ఒక మంచి నిర్ణయం కోసం ఎదురు చూడలేమండి. మనుషులకు ఇచ్చిన విలువ సర్వశక్తిమంతుడైన దేవునికి ఇవ్వడానికి ఎందుకు మనం వెనకాడుతున్నాం? కొందరు అనుకోవచ్చు, మేమెందుకు దేవుని కొరకు కనిపెట్టడం లేదు అని. వారు అలా అంటారు, కానీ దేవుని మార్గములో వారు నడవకుండానే దేవుని కొరకు కనిపెడుతున్నాం అని చెప్తారు అనుకుంటారు. వారికి నచ్చినట్లుగా జీవిస్తూనే దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నాము అంటుంటారు. వారి సొంత నిర్ణయాలు తీసుకుంటూనే దేవుని నిర్ణయం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నామని చెప్తుంటారు. పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, అంతము వరకు సహించిన వాడెవరో వాడే రక్షింపబడును అని. కీడుకు ప్రతి కీడు చేసేదననుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మనము సహించే వారంగా ఉంటున్నామా? దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించేవారుగా ఉంటున్నామా? ఆయనే నా శత్రువులతో వాద్యమాడి నన్ను గెలిపిస్తాడు, నన్ను హెచ్చిస్తాడని ఆలోచన కలిగి ఉన్నామా? మొర్దెకైని మొదటి నుండి హామాను తక్కువగానే చూశాడు. నిర్దోషిగా ఉన్న మొర్దెకైని బాధ పెట్టాలనే చూశాడు. చివరకు ఉరి తీయాలని, చంపాలని ఉరికొయ్యను కూడా సిద్ధపరిచాడు. ఇవన్నీ చేస్తుంటే మొర్దెకై హామానుతో నిత్యము గొడవ పడలేదు. తన సొంత నిర్ణయం తీసుకొని హామాన్ను ఎలాగోలా తప్పించాలని అనుకోలేదు. దేవుని చేతికి తన సమస్యను అప్పగించాడు. ఆయన మార్గమును అనుసరించి జీవించాడు. దేవుడు తప్పక తనను హెచ్చిస్తాడని, ప్రతి ప్రమాదము నుండి తప్పిస్తాడని, ఏ శత్రువు నన్ను ఏమీ చేయలేడు అనే విశ్వాసాన్ని కనబరుస్తూ జీవించాడు. అయితే దేవుని కోసం కనిపెట్టుకొని జీవించిన మొర్దెకై యొక్క నిరీక్షణ వ్యర్థమవ్వలేదండి. చివరకు దేవుడు రాజుకు మొర్దెకై చేసిన సహాయమును జ్ఞాపకం చేసుకొని తన కొరకు సిద్ధపరచబడిన ఉరికొయ్య పైనే హామానును శిక్షించి హామాను ఇంటి మీద మొర్దెకైని అధికారిగా ఉంచాడు. అధికారిని అని గర్వపడిన హామాను నశించిపోయాడు. దేవుని మాటను బట్టి తనను తాను ఆయన సన్నిధిలో తగ్గించుకున్న మొర్దెకై గనపరచబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మొర్దెకై వంటి పరిస్థితిని నువ్వు ఒకవేళ ఎదుర్కొంటున్నావేమో. నిన్ను నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నీచంగా చూస్తున్నారేమో. డబ్బు లేదని, అధికారము లేదని వారు నిన్ను తృణీకరిస్తున్నారేమో. నీకు చదువు లేదని అవహేళన చేస్తున్నారేమో. నీవు అనుకున్నది పొందుకోలేకపోతున్నాను అని నిన్ను అవమానపరుస్తున్నారేమో. అయితే నీవు ఏమాత్రం నిరుత్సాహానికి గురికాకు. మొర్దెకైని హెచ్చించిన దేవుడు, చావు నుండి తప్పించిన దేవుడు నిన్ను హెచ్చించడా? నీకున్న శోధనలు, ఇబ్బందులు, కష్టాల నుండి నిన్ను తప్పించలేడా? ఖచ్చితంగా తప్పించగలదు కదా. అలా మనము కూడా హెచ్చించబడాలి అంటే మనము చేయాల్సింది ఆయన కార్యముల కొరకు కనిపెట్టుకోవడం.
ఏది ఏమైనా మన సొంత మార్గాలను వెతుక్కోకుండా, సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మార్గములో నడవడం, ఆయనే నా రక్షకుడు, నా రక్షణాధారమని విశ్వాసముతో ఉండడం. లేఖన భాగం సెలవిస్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని. ఆ విధంగా ఎప్పుడు కూడా దీన మనస్సుతో ఆయనకు లోబడి జీవించినట్లయితే తప్పకుండా మన సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమిని స్వతంత్రించుకునేలాగున మనల్ని హెచ్చిస్తాడు. ఆయనకు మహిమకరంగా మనల్ని నిలవబెడతాడు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి జీవాన్ని పోసిన దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మీ కొరకు కనిపెట్టేవారు ఏ రోజు కూడా సిగ్గుపరచబడరని, మీ మార్గములో నడిచేవారు ఎప్పటికీ త్రోవ తప్పరని, మీ వాక్యానుసారంగా జీవించినందుకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తారని ఈరోజు తండ్రి వాక్యము ద్వారా సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు నా తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా మీరు చేయు కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, ఓపికను వారికి దయచేయండి, సహనమును దయచేయండి. మీ కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారికి ఉన్న నిరుత్సాహము తీసివేయండి, వారికి ఉన్న సమస్యలను కొట్టివేయండి ప్రభా. దేని నిమిత్తమైతే కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నారో ప్రభా, అయా వారు ప్రార్థించగా వారికి ఉత్తరం ఇచ్చే దేవుడవు తండ్రి. సహాయము దయచేయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క రక్తంలో బిడ్డలను ప్రోక్షించండి. అయ్యా మరి తండ్రి, వారి యొక్క శారీరక బలహీనతను అన్నిటిని తీసివేయండి. వారిని మీరే బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. అయ్యా, ఏ రోగం అయితే వారిని వేధిస్తుందో, ఏ యొక్క బాధ అయితే వారిని తండ్రి బాధిస్తుందో, ఆ రోగమును, ఆ బాధల నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మరణ పడకపై పరుండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. ఆఖరి నిమిషంలో అద్భుతము చేయగల దేవుడవు. అయా, వారిపైన మీ యొక్క చేతిని ఉంచి ప్రభా సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వారి ఎముకలలో సత్తువును, బలాన్ని దయచేయండి. మీకు సాక్షిగా వారిని నిలవబెట్టమని, అనేకులు ఎదుట తండ్రి మీ నామానికి మహిమకరముగా వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదల దయచేయండి. విధవరాల పక్షాన మీరు న్యాయమును తీర్చండి. అనాథల పట్ల, అభాగ్యులను పట్ల వారి యొక్క ప్రార్థనను మీరు ఆలకించే దేవుడవు. వారిపైన మీ యొక్క కనికరము చూపే దేవుడవు, న్యాయమును జరిగించే దేవుడవు ప్రభువా. అయ్యా, మీరే వారికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేశమును తండ్రి అధికారులు మీరు దీవించండి. అయా, వారిని మీ యొక్క జ్ఞానముతో నింపండి. మీ జ్ఞానముతో సామర్థ్యత కలిగి పాలించుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి అయ్యా. అయా, వారు చేస్తున్న వ్యాపారాలు ప్రభా ఎటువంటి నష్టాలు లేకుండా ప్రభా, అయా వారిని తండ్రి దినదినము వృద్ధిపరచమని, అభివృద్ధిని దయచేయమని, అయా వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి సంఘాలను విస్తరింప చేయండి. అయా, వారికి మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత, మీ ఆత్మాభిషేకము చేత వారిని అభిషేకించండి. దేనికి భయపడకుండా అన్ని విషయాల్లో మీకు మొరపెట్టే కృప వారికి దయచేయండి. అనేక ఆత్మలను రక్షించే కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయా, డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే రీతిలో బిడ్డలకు మీరు గర్భఫలమును దయచేసి ప్రభువా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. అదేవిధంగా నా తండ్రి, గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. వారికి కావలసినటువంటి బ్లడ్ను మీరే వారికి సమకూర్చండి. ఇటువంటి శారీరక బలహీనతలు లేకుండా ప్రతి దినము వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నారో ఆ శ్రమల నుండి విడిపించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి. అయా, అన్యోన్య దాంపత్యము గల వారి వలె వారిని తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంకా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క ఆదరణ దయచేయండి. మీ బలమును దయచేయండి. మీ జ్ఞానమును దయచేయండి. అయా, ముఖ్యంగా నెమ్మదిని దయచేయండి, ఆదరణ దయచేయండి ప్రభువా. ఎటువంటి సమస్య అయినా సమస్య వైపు కాకుండా మీ వైపు చూసేటువంటి కన్నులు, మీ వైపు చూసేటువంటి హృదయము బిడ్డలకు మీరు అనుగ్రహించమని తండ్రి. ఇంకా ఎటువంటి సమస్యలతో ఉన్నారో ప్రభు, అప్పుల భారాలతో, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వారిని తండ్రి లేవనెత్తమని, ధైర్యపరచమని, అప్పు తీర్చుకునే సామర్థ్యతను వారికి మీరు అనుగ్రహించమని, మీ యొక్క కృప, మీ కాపుదల, మీ మెండైన హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని
తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.